ఫలమిచ్చును గాక. ఆమేన్. स्वतंत्र भारत के जय, भारत स्वतंत्र भारत के जय, भारत स्वतंत्र भारत के అందరండి చాలా బిజీగా ఉన్నారు. మరి ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రివర్యులు, కాబోయే మంత్రివర్యులు, సరే అయినప్పటికీ మన ఆహ్వానాన్ని అంగీకరించి మన మధ్యకి రావడం సంతోషం. చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి వెళ్ళిపోతారు. మన ఎమ్మెల్యే గారికి అలాగే విఠలరావు గారికి మీ అందరికి వరకు మేరకు, మీ అందరి సలహా మేరకు వీరిద్దరికి చిన్న సన్మానం చేసి కనిపిద్దామని అందరూ చెప్పిన ప్రకారంగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి మండలం నుంచి ఇచ్చి రండి దయచేసి. 4 మండలాల నుంచి ఉన్నారు. ఒక్కొక్క మండలం నుంచి ఇద్దరు చొప్పున దయచేసి వచ్చి ఎమ్మెల్యే గారికి తర్వాత విఠలరావు గారికి ఇద్దరికి కూడా సన్మానం చేయండి. దండేసి సన్మానం చేయండి. ప్రతి మండలం నుంచి రండి దయచేసి. చాలా తొందరగా చేసే కార్యక్రమాలు ఉన్నాయి. మరి వెళ్ళిపోతారు. మనం కూడా వారి ఇబ్బందులు తెలుసుకోవాలి. అందరూ చప్పుడు పడదాం. ఒకసారి చూడండి సార్, భాష గారు ఒకసారి చూడండి. ఇంకోసారి చప్పుడు పడదామండి. సార్ ఒకసారి ఫోటో చూడండి సార్, ఒకసారి చూడండి సార్. చాలా వందనాలు. చాలా బిజీగా ఉన్నారు. చిన్న విజ్ఞప్తి మా అందరి తరఫున మహారాష్ట్రీ ఘనమైన ఎమ్మెల్యే గారైన మాజీ మంత్రివర్యులైన డాక్టర్ కె శ్రీనివాసరావు గారికి నమస్కారములతో రాయట కలిసి చేసుకోవడానికి గాను ఒక స్థలంలో మీరు ఏర్పాటు చేయాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాము. రెండవదిగా రైతులూరు నియోజకవర్గంలో చాలా స్థలాల్లో, బోరంబాకు స్థలాల్లో మందిరాలు ఉన్నాయి. కావున ఈ బోరంబాకు స్థలాల్లో అభ్యంతరం లేని వాటికి పొజిషన్ సర్టిఫికేట్స్ ఇప్పించవలసినదిగా మీకు మనవి చేయటం జరిగింది. మూడవదిగా బరియల్ గ్రౌండ్స్ లేని సంఘాలు ఉన్నాయి సార్. ఆ సంఘాలకి బరియల్ గ్రౌండ్స్ ఏర్పాటు చేయవలసిందిగా కైకలూరు నియోజకవర్గంలో ఉన్న క్రైస్తవులందరి తరఫున మీకు మనవి చేస్తున్నాం సార్. అయ్యా చాలా వందనాలు. ఈ విషయాలు దయచేసి మీరు చేసి పెట్టాల్సిందిగా. బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులందరికీ మరీ మొక్కి మనం చేస్తున్నాం. ఇది మాకు 30 సంవత్సరాల బట్టి కలండి. ఎమ్మెల్సీ గారు ఓకే చేస్తానన్నా ఈరోజు గవర్నమెంట్ మారిపోయింది, ఇక పెండింగ్ పడిపోయింది. పోయిన ఎమ్మెల్యే గారిని చాలాసార్లు అడిగామని ఇదిగదు కదా, తర్వాత నా చేయి దాటిపోయింది అన్నారు. కాబట్టి దయచేసి ఇది మాకు చేసి పెట్టాలని మనం చేస్తాం. Demand section position certificate ఇవ్వాలి అవుతుంది. నేను అక్కడ
మరి సార్ పంపించండి నా నెంబర్ చెప్పండి. ఇక్కడ సార్ ఏ రోజుల్లో చాలా పోయిందో మాస్టర్స్ కూర్చోండి. మీరు ఎంత మూడాలకు వెళ్ళిపోయింది. నా వల్ల కాదు, మూడాలకు వెళ్ళిపోయింది. దాంట్లోకి వెళ్ళిపోయింది. నా వల్ల కాదు అన్నారు. మరి మీరు ఎలాగైనా ఇవాళ భారతదేశంలో 78 ఏళ్ళు అందరూ పండగ చేసుకుంటారు. ఇది కులాలకి, మతాలకి, ప్రాంతాలకి కాదు, అందరికీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇవాళ అన్నిటికన్నా ముఖ్యం ఎవరి తల్లిదండ్రుల్ని వాళ్ళు ప్రేమించాలి, ఎవరి మతాన్ని వాళ్ళు ప్రేమించాలి, గౌరవించాలి, పూజించుకోవాలి. బట్ అందరూ చేస్తే మాత్రం భారతదేశం కోసం అందరూ చేయాలి. సమాజం యొక్క ఇది తప్పకుండా మీ సమస్యలు చాలా చాలా సానుకూల దృక్పథంతో ఒకసారి నేను ఈ ఎక్కడన్నా జరిగితే మనకి దొరికింది. నాకు అసైన్ ల్యాండ్స్ అవి ఏ రకంగా తీసుకుని చర్చకి కానీ ఒక మాట ఇస్తున్నాను, మీరు ఆల్రెడీ ఉన్న వాటిని ఎవరు అది జోలికి వెళ్ళరు. మనం ప్రార్థనా మందిరం గట్టిగా వెళ్ళి ప్రార్థించిన ప్లేస్ వాటిని ఎక్కడ డిస్టర్బ్ చేయరు. దానికి ఇస్తానికి గవర్నమెంట్లో నాకు ఎగ్జాక్ట్గా నాకే ఐడియా లేదు. ఎక్కడన్నా రాష్ట్రాల్లో అన్ని మనకి ఈ ప్రాబ్లం మన కైకూరు కాదు, రాష్ట్రం అంతా ఉంటుంది. రాష్ట్రంలో ఏ పాలసీ తీసుకుంటే రాష్ట్రంలో కాకపోయినా ఒక కొన్ని నియోజకవర్గాలన్నా ఒక సానుకూల దృక్పథం తీసుకుంటే మనం కూడా ఆ రకంగా చేసుకుందాం. ఒకసారి నేను కూడా దాంట్లో తాలూకు చూస్తున్నది. నేను ఎంఆర్ఓ గారు వచ్చి లెక్కకి అన్నీ అయిపోయినట్టు ఉన్నాయి కానీ అవ్వలేదు అని ఏదో చెప్తున్నారు. ఒకసారి కూర్చోబెట్టి ముందు కూడా పిలిచి దయచేసి నేను కోరేది మనం ముందు భారతీయ తర్వాత భారతం ఎవరు ఇష్టం వచ్చింది వాళ్ళు మన ఒక త్యాగానికి, మార్పులు, సేవకి, అలాగే ఏదైనా మంచికి ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో ఉన్న మతం క్రిస్టియానిటీ మతం. ఆ మతం క్రిస్మస్ జరిగిన దేశం ఉండదు. ఎక్కడే అలాంటి అసలు మన కాలమే ఏసీబీసీ, ఆఫ్టర్ క్రైస్ట్ బిఫోర్ క్రైస్ట్. మన కాలం ప్రపంచంలో ఏదైతే ఆయన పుట్టుక అంత విలువైంది, అంత మార్పు తెచ్చింది. అంతకుముందు ఎంతసేపు అధికారం, నగలు, బట్టలు, మెటీరియలిస్టిక్ వాల్యూ నుంచి దేర్ ఈజ్ సంథింగ్ మోర్ దెన్ మెటీరియలిస్టిక్ వాల్యూ కన్నా విలువలు జీవితంలో ముఖ్యమని ఆయన తీసుకొచ్చారు. ఆ ప్రాసెస్లో ఆయన జీవితాన్ని త్యాగం చేశారు. కానీ ఎవరు మనం వేరుగా చూడక్కర్లేదు. అలా కైకూరులో మనమైనా ముస్లిమ్స్ అయినా ఎవరైనా ముందు మనందరూ మనుషులు, భారతీయులు. ఎవరి అభిమానం వాళ్ళు, దాని మతం, వ్యక్తిగతం ఎవరి ఇష్టం వచ్చినా అది చేసుకోవాలి. ఎవరికి వాళ్ళు ఎవరికి నాకు ఇంటికి హక్కు లేదు. కానీ తప్పకుండా మీ విశ్వాసాన్ని కాపాడుతా మనందరం కలిసి అన్నదమ్ములాగా జీవితం అని చెప్పి నా వ్యక్తిగత కోరిక సార్ మినిస్టర్ అయిపోవాలి. అందరికీ పెట్టండి. జీవన ప్రేమ తండ్రి, మా నాయకులను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ నియోజకవర్గంలో క్రైస్తవులకు ఏ సమస్య వచ్చినా తలుపులు తెరచి నేను ఉన్నానని చెప్పేటువంటి నాయకులు మాకు ఇచ్చారు. ఇంకా ప్రభుత్వం వారు ఏకీభవించి ప్రజలకు ఏమేమి కావాలో అవన్నీ చేయడానికి ఆయన నిదాసుడు సేవా అది మంత్రివర్యులు పోయినసారి మంత్రి అయినప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ నిధులు తెచ్చారని విన్నాను ప్రభా. అలాగే మరలా తిరిగి ఇప్పుడు కూడా ప్రభుత్వం వారు, సెంట్రల్ గవర్నమెంట్ వారు మా తరఫున ఎక్కువ నిధులు కామినేని శ్రీని గారికి ఇచ్చి మా నియోజకవర్గానికి సేవ చేయడానికి పూర్తిగా శక్తినిచ్చి
మంత్రి పదవి కలుగును గాక, మంత్రి పదవి కలుగును గాక, మంత్రి పదవి కలుగును గాక. స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వారు ఆలోచించి మంత్రి పదవిని ఏర్పాటు చేయుదురు గాక. ఆమేన్ ఆమేన్. జయవందనాలు. నేను నా దాంతో తీస్తాను, మీరుంటే పక్కన. బయట వచ్చేస్తాను.